నమస్కారం. జీఎస్కే ఇండియా న్యూస్ లోకి స్వాగతం. నేను అనురాధ. మిమ్మల్ని తీసుకువెళ్తాను వార్తల్లోకి. దానికి ముందు ఒకసారి ఈ సమయంలో హెడ్లైన్స్ చూద్దాం. జీఎస్కే ఇండియా సేల్స్ ఫోర్స్ అమ్మకాల్లో నూతన శిఖరాలను అందుకుంది. జీఎస్కే తమ సేల్స్ ఫోర్స్ కు ఇన్సెంటివ్స్ అందించడంలో మిగతా కంపెనీల కంటే ఎంతగానో ముందుంది. గత నెల 100 మంది కంటే ఎక్కువ మంది రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిపి అత్యధిక ఇన్సెంటివ్స్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మేము మా స్పెషల్ ఫీచర్ ప్రోగ్రామ్ లో మీకు జీఎస్కే యొక్క కొత్త ప్రోడక్ట్ లాంచ్ గురించి తెలియజేస్తాం. కానీ దానికి ముందుగా మేము మీకు ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ తో దీన్ని పరిచయం చేస్తాం. మరైతే ఇప్పుడు ఈ సమయంలో లభించే ముఖ్యమైన సమాచారం వైపుకి ఒక గ్లాన్స్. జీఎస్కే కేబీసీ అంటే కౌన్ బనేగా ఛాంపియన్ 2012 యొక్క అద్భుతమైన సఫలత తర్వాత జీఎస్కే తీసుకొచ్చింది కౌన్ బనేగా ఛాంపియన్ 2013. ఇందులో మీరు మునుపు కంటే మరింత ఎక్కువ ఇన్సెంటివ్స్ పొందవచ్చు. కేబీసీ 2013 పూర్తిగా కొత్తది, ఇంకా మునుపు కంటే మెరుగైనది. కంపెనీ ఏం కోరుకుంటుందంటే మీరు గెలవాలి, మీరు మళ్ళీ గెలవాలి. అలాగే మీకు ప్రతిసారి మీ గెలుపు బహుమానం లభించాలి. మనం మన దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా గానీ ఎవరైనా విజయం సాధిస్తూ ఉన్నప్పుడు చూస్తున్నట్లయితే వారి నుంచి ప్రభావితం కాకుండా ఉండలేము. ఇంకా మీకు ఇది కూడా తెలుసు, ఆటల మైదానంలో ఎవరైతే గెలుస్తారో ఇంకా మళ్ళీ గెలుస్తారో వారినే ఛాంపియన్ అని పిలుస్తాం. ఫ్రెండ్స్, మనలో ఛాంపియన్ కావాలని ఎవరు మాత్రం అనుకోరు. ఛాంపియన్ అవడం కోసం అతి ముఖ్యమైనది పట్టుదల, ఇంకా అంతకు మించి ముందడుగు వేయాలనే ఉత్సాహం అవసరం. మరైతే ఫ్రెండ్స్, జీఎస్కే లో మీరు కేబీసీ ద్వారా ఛాంపియన్ కావచ్చు, రెట్టింపు ఇన్సెంటివ్స్ పొందవచ్చు. అందుకు గాను మీ దగ్గర కావాల్సినవన్నీ ఉన్నాయి. సానుకూల వాతావరణం, కంపెనీ నుంచి సపోర్ట్, అలాగే ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే బ్రాండ్ పవర్. కానీ అంతకంటే కూడా ముఖ్యమైనది మీరు ఛాంపియన్ అయ్యేందుకు అసలేం చెయ్యాలి అది మేము మీకు తెలియజేస్తాం. అప్పుడు మీరు ఛాంపియన్ గా మారి రెట్టింపు ఇన్సెంటివ్ పొందేందుకు వీలుగా. కేబీసీ గురించి వివరించేందుకు మన స్టూడియోకి వచ్చారు సమర్ సేట్. సమర్ గారు, మీకు స్వాగతం. ధన్యవాదాలు అనురాధ. సమర్ గారు, కేబీసీ 2013 అంటే ఏమిటి? అలాగే దీన్ని ఇంప్రూవ్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? చూడండి అనురాధ గారు, నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే కేబీసీ 2012 తర్వాత మేము ఎంతో మందితో చర్చించాం. ఇంకా వారితో మాట్లాడి దాని ఆధారంగా మేము ఇందులో ఎంతో మెరుగుదల తెచ్చి దీన్ని మరింత ఆకర్షణీయంగా చేశాం. నా ఉద్దేశం ప్రకారం ప్రాసెస్లో ఇంకా ఫోకస్ పెంచాలంటే అందులో కూడా ఇన్సెంటివ్స్ ఉండాలి. మనం టార్గెట్ కంటే ఎక్కువ అచీవ్ చేస్తే మన ఇన్సెంటివ్స్ కూడా అధికంగా ఉంటాయి. నా ఉద్దేశం ప్రకారం కేబీసీ ప్రోగ్రాంలో ఈసీ లేదా టీఎల్సీ పర్మనెంట్ పారామీటర్స్ ఉండాలంటాను. మీరు చూసారా? వీటన్నింటినీ చూసిన తర్వాత మేము ఫిబ్రవరి 1 నుంచి కేబీసీ 2013 లాంచ్ చేస్తున్నాం. ఇందులో కొన్ని కొత్త రూల్స్ ఉన్నాయి. ఇన్సెంటివ్స్ కేబీసీ 2012తో పోల్చితే రెట్టింపు, క్రితంసారి కంటే ఎక్కువ స్లాబ్స్ ఉన్నాయి, అది కూడా అధిక ఇన్సెంటివ్స్తో పాటు. సమర్ గారు, ఇన్సెంటివ్ గురించి వింటే మనందరి కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే 2013 కేబీసీలో ఏమేమి మార్పులు చేయబడ్డాయి? చూడండి, నేను ఒక ఉదాహరణ రూపంలో మీకు ఏం చెబుతానంటే, ఒకవేళ మీరు కేబీసీ 2012లో నెలకి 1900 రూపాయలు సంపాదిస్తున్నట్టయితే కేబీసీ 2013లో 3750 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఫ్రెండ్స్, ఏ గేమ్ లో అయినా ఛాంపియన్ అవ్వాలంటే మీరు ఆ గేమ్ యొక్క రూల్స్ ను తెలుసుకోవడం ఎంతో అవసరం. అయితే పదండి, సమర్ గారి ద్వారా తెలుసుకుందాం కేబీసీ 2013 యొక్క రూల్స్ ఏమేమి ఉంటాయో. నేను చెప్తాను. అనురాధ, చూడండి, ఈ కొత్త సీజన్ కేబీసీ రూల్స్ ఏంటంటే ప్రతి నెల మీకు కొంచెం టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని చక్కగా మీరు పూర్తి చేసి ఛాంపియన్ కాగలరు. వీటిలో నుంచి మొదటి రూల్ పీటీఆర్ వద్ద వాల్యూ సేల్స్ టార్గెట్. రెండవ ఇంకా కొత్త రూల్ ఏంటంటే P1 EC/TLS టార్గెట్. మూడవ రూల్ D1 డిస్ట్రిబ్యూషన్ టార్గెట్ ఫోకస్ బ్రాండ్ 1 కోసం. నాలుగవది D2 డిస్ట్రిబ్యూషన్ టార్గెట్ ఫోకస్ బ్రాండ్ 2 కోసం. ఇంకా ఐదవది D3 డిస్ట్రిబ్యూషన్ టార్గెట్ ఫోకస్ బ్రాండ్ 3 కోసం. అయితే ఫ్రెండ్స్, మీరు చూశారు కేబీసీ 2013 యొక్క కొత్త రూల్స్. ఇంకా ఈ రూల్స్ మీకు అర్థమై ఉంటాయని ఆశిస్తాము. ఇందులో మీకు ఒక కొత్త పారామీటర్ P1 ఇవ్వబడింది. ఇదొక కొత్త టార్గెట్ రూపంలో మీ ముందుంటుంది. ఇది మీకు మరిన్ని గెలుపు అవకాశాలను ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇది తప్పక తెలుసుకోవాలి అనుకుంటున్నట్లున్నారు. అయితే సమర్ గారు, నేను నిజంగా చెప్తున్నట్లయితే కేబీసీ 2013లో లాభమే లాభం. ఇంకా ఎన్నో ఆదాయార్జన మార్గాలున్నాయి. అవును, సరిగ్గా చెప్పారు అనురాధ. మీరు
ఈసారి మీ వాల్యూ టార్గెట్ 100% ఇంకా 105%పై కేవలం ఎక్కువ ఇన్సెంటివ్ పొందడమే కాకుండా ఈసారి 105% నుంచి పెరిగి 110% వరకు చేరవచ్చు. 105% తర్వాత మీకు ప్రతి ఒక్క శాతంపై మీకు ఇన్సెంటివ్స్ లభిస్తాయి. అలాగే 110%పై మీకు 100%తో పోలిస్తే రెట్టింపు ఇన్సెంటివ్ లభిస్తుంది. అయితే రండి ఇప్పుడు చూద్దాం కేబీసీ 2012లో మీకు ఎంత లాభం లభించిందో, ఇంకా ఇప్పుడు కేబీసీ 2013లో అంటే ఇప్పుడు మీకు ఎంత ప్రయోజనం కలుగుతుందో. కేబీసీ 2012లో మీకు 100%పై ₹775 లభించేవి. ఇంకా 105% వద్ద ₹925. కానీ కేబీసీ 2013లో ఈ మొత్తం పెరిగి ₹1000 ఇంకా ₹1200 అయింది. మరి ఇదే విధంగా 106%కి ₹1350, 107%కి ₹1500, 108%కి ₹1650, 109%కి ₹1800, అలాగే 110%కి ₹2000. ఎందుకంటే ఇది 100% ఇన్సెంటివ్స్ కంటే డబల్. అలాగే ఇది గత సంవత్సరం మీరు ₹925 సంపాదిస్తూ ఉంటే అదే మీరిప్పుడు ₹2000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. చాలా గొప్ప విషయం సమర్ గారు. ఇంకా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఇంకా ఇది తెలిసి మన సేల్స్ మ్యాన్ అందరిలో ఆనందం వెలివిరుస్తుంది. అవును, ఇంకా నేను మీకు ఇక్కడ ఈ విషయం కూడా చెప్పదలుచుకున్నాను. రూల్స్ ని అనుసరించి మీకు ఇంకా ఇన్సెంటివ్స్ లభిస్తాయి. ఈ సంవత్సరం ఒక కొత్త టార్గెట్ P1 ఉంది. ఇది మీ ఈసీ ఇంకా టీఎల్ఎస్ల కోసం. మరింకా మీ డిస్ట్రిబ్యూషన్ టార్గెట్స్ గురించి చూస్తే D1, D2, D3 ఇది మన 3 ఫోకస్ బ్రాండ్స్ కోసం. అలాగే వీటి మీద కూడా మీకు ఇన్సెంటివ్స్ లభిస్తాయి. సమర్ గారు ఇది చెప్పండి, టీఎల్ఎస్ అంటే ఏంటి? ఇంకా మార్కెట్లో పని చేసేటప్పుడు టార్గెట్ ని ఏ విధంగా అచీవ్ చేయాలి? చూడండి, టీఎల్ఎస్ అంటే టోటల్ లైన్ సాఫ్ట్. మీరు మార్కెట్లో పనిచేసేటప్పుడు ఒక అవుట్లెట్లో మీరు ఎంత SKU అమ్ముతారో మీ లైన్లు అంతగా పెరుగుతాయి. ఇంకా నెల మొత్తంలో అన్ని అవుట్లెట్లలో మీరు ఎన్ని SKUలు అమ్ముతారో దాని మొత్తం మీ టీఎల్ఎస్ అచీవ్మెంట్ అవుతుంది. రండి దాన్ని ఒక ఉదాహరణతో వివరిస్తాను. మీరు నెలలో 25 రోజులు మార్కెట్కి వెళ్ళారనుకోండి. ప్రతిరోజు మీరు 20 ప్రొడక్టివ్ కాల్స్ చేస్తారు. ఇంకా ప్రతి కాల్ మీద మీకు 10 SKUలు లేదా లైన్స్ బిల్లు చేస్తారు. అయితే నెలకి మీ టీఎల్ఎస్ 5000 అవుతుంది. మరి మీరు చూసారుగా టీఎల్ఎస్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో. మరి ఇప్పుడు ఇక్కడ దృష్టి పెట్టాల్సిన విషయాలు 3 ముఖ్యమైనవి. వీటి వల్ల టీఎల్ఎస్ ఎఫెక్టివ్ అవుతుంది. మొదటిది హాజరు, రెండవది రోజువారీ ఉత్పాదకత, ఇంకా మూడవది ప్రతి కాల్లోనూ బిల్డ్ అయిన SKU. ఇందులో నుంచి ఏదైనా ఒక విషయంపై మీ ఫోకస్ తప్పితే మీ ఆ నెల టీఎల్ఎస్ డౌన్ అవుతుంది. ఇంకా ఒకవేళ కనుక ఈ విషయాలపై మీరు ఫోకస్ కనుక కొనసాగినట్టయితే మీ టీఎల్ఎస్ పెరుగుతుంది. సమర్ గారు టీఎల్ఎస్ గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే D1, D2, D3 ఇంకా P1 మీద ఎంత ఇన్సెంటివ్ వస్తుందో కూడా చెప్పండి. కొత్త పారామీటర్ P1 పై మీకు ₹700 అదనంగా లభిస్తాయి. అంతేకాకుండా D1, D2, D3లపై మీకు గత సంవత్సరం ₹325 ప్రతి టార్గెట్ అచీవ్ చేయడం వల్ల లభించి ఉంటే అది ఈ సంవత్సరం ₹350 అవుతుంది. ఇదే విధంగా గత సంవత్సరం ఎవరైతే ₹975 వరకు సంపాదించారో వారు ఈ సంవత్సరం ₹1750 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. మరైతే రండి చూద్దాం వీటన్నింటినీ కలిపి మీరు ఎంత సంపాదిస్తారు. మీ వాల్యూ టార్గెట్ పై మీరు ₹2000 సంపాదించవచ్చు. ఇంకా మీ మిగతా టార్గెట్స్ పై మీరు ₹1750 సంపాదించవచ్చు. అంటే మీ గత సంవత్సరం ₹1900తో పోల్చి చూస్తే మొత్తం మీద ఈ సంవత్సరం ₹3750 సంపాదించవచ్చు. మరైతే ఇది కేబీసీ యొక్క డబల్ ధమాలే కదా. నిజంగానే సమర్ గారు, ఇదైతే డబల్ ధమాల్. మరైతే పదండి వెళ్లే ముందు మనం చూద్దాం కేబీసీ 2013 యొక్క పరిపూర్ణ స్వరూపం ఎలా ఉంటుందో. నమస్కారం. ప్రతి సేల్స్ మ్యాన్ కష్టపడి పనిచేసేది ఇన్సెంటివ్స్ సాధించడం కోసం. జిఎస్కే కంపెనీ నమ్మేది ఏమిటంటే ఏ సేల్స్ మ్యాన్ కృషి చేస్తారో లేదా కృషితో కంపెనీ కోసం ఫలితాలను తీసుకువస్తారో వారికి మంచి రివార్డ్ లేదా మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మా ఆలోచన ఎప్పుడూ ఇదే. మేము 2013లో మీ అందరి కోసం ఒక కొత్త కేబీసీ ఇన్సెంటివ్ను లాంచ్ చేశాం.
ఇందులో 2 మెయిన్ ఫార్మాట్లు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే ఏ సేల్స్ మ్యాన్ ఎక్కువ గ్రోత్ను తెస్తారో లేదా గ్రోత్ను తెచ్చేందుకు ఎక్కువ కృషి చేస్తారో లేదా ఎక్కువ వాల్యూ గ్రోత్ తెస్తారో వారికి మేము ఎక్కువ ఇన్సెంటివ్ ఇస్తాం. మీరు ఈ కేబీసీ ఇన్సెంటివ్ గురించి మీ టీఎస్ఈ లేదా ఏఎస్ఎం ద్వారా వినుంటారు. మేము నమ్మేది ఏంటంటే ఏ సేల్స్ మ్యాన్ అయితే వాల్యూ గ్రోత్పై ఫోకస్ చేస్తారో ఇంకా ఎవరైతే తన ప్రొడక్టివిటీని పెంచుతారో వారి సంపాదన సామర్థ్యం టార్గెట్ని కేవలం అచీవ్ చేసే వారికన్నా 2 రెట్లు ఉంటుంది. ముందున్న 2 ఫోకస్ బ్రాండ్లను పెంచి ఇప్పుడు మేము వాటిని 3 ఫోకస్ బ్రాండ్లుగా చేశాం. అంటే మీరు ఒక ఫోకస్ బ్రాండ్పై పనిచేస్తే ఇంకా దాని ఎఫెక్టివ్ కవరేజ్ లేదా వాల్యూని డెలివర్ చేస్తే మీ సంపాదన సామర్థ్యం మరింత పెరుగుతుంది. నాకేమనిపిస్తుందంటే ఈరోజు జిఎస్కే యొక్క ఇన్సెంటివ్ ప్లాన్ సేల్స్ మ్యాన్ కోసం ఏ కంపెనీతో పోల్చి చూసినా కూడా ఎంతో అధికమని అలాగే వాటన్నింటికన్నా ఎంతో మేలైనదని మీరు దీన్ని అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఇంకా దీనివల్ల మోటివేట్ అయి ఇంకా ప్రోత్సాహాన్ని పొంది అతి ఎక్కువగా వాల్యూ గ్రోత్ను పెంచుతారని దాంతోపాటే మా కొత్త బ్రాండ్లను అలాగే మా D1, D2 ఇంకా D3 ఇన్సెంటివ్లను మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేస్తారని ఆశిస్తాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే. హలో, మీ అందరితో మాట్లాడే ఈ అద్భుత అవకాశం కలగడం చాలా ముదావహం. అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధి సాధించే మన ప్రయత్నంలో మెరుగైన ఉత్పాదకత ప్రమాణాలు మీరంతా సాధించే విషయంలో మీ గురించి అత్యున్నతమైన ఆశలను కలిగి ఉన్నాం. మీరు మీ శక్తి వంచన లేకుండా నైపుణ్యాన్ని తెలివితేటలను ప్రదర్శించాల్సిన అవసరంతో పాటు అవి స్థిరంగా ఉండేట్లు చూసుకోవాలి. ఉద్యోగుల వేతనాలు బాగానే చెల్లించబడుతున్నాయి కాబట్టి 2013లో మీరు ఇప్పుడు విన్న కేబీసీ ప్రోగ్రాం ప్రకారం మనం 101% మన లక్ష్యాలను సాధిస్తాం. ఇది వాస్తవంగా మన లక్ష్యాన్ని చేరగలమని పరిస్థితిని తెలియజేస్తోంది. మనం లక్ష్యాన్ని 110%, ఉద్యోగులు దీన్ని రెట్టింపు చేయబోతున్నారు కాబట్టి వారు 100% ఇంక్రిమెంట్ పొందబోతున్నారు. ఉద్యోగులారా, మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అందుకు జిఎస్కే శక్తి మేరకు పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే